యావత్ ప్రపంచం ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల గురించి ప్రస్తుతం చర్చించుకుంటోంది. గత శనివారం నుంచి గ్లోబల్ మీడియాలో ఇరాన్కు చెందిన వార్తలే ప్రముఖంగా ప్రసారం అవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రజలు మర్చిపోయారు. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం హాట్ టాపిక్ అయిపోయింది. అయితే ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో చిన్నపాటి గొడవ జరిగినా వాటిలో తలదూర్చడంలో అమెరికా ముందుంటుంది. దేశం దివాలా తీస్తున్నా, ప్రజలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నా పట్టించుకోరు అమెరికా ప్రెసిడెంట్లు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల పట్లే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ట్రిలియన్ల కొద్దీ డాలర్స్ మంచినీళ్ళలా ఖర్చు పెట్టేస్తారు. మరి 2001 నుంచి అమెరికా ఎన్ని దేశాలపై బాంబు దాడులు చేసింది, ఎంత డబ్బు ఖర్చు చేస్తుందో ఈ కథనంలో చూద్దాం. ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తోంది అమెరికా. ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతంలో చిన్నపాటి గొడవ జరిగినా క్షణాల్లో అక్కడికి వాలిపోతుంది. పంచాయతీ తీరుస్తామని ఇద్దరిని ఎగదోసి తమాషా చూడ్డంలో దిట్ట. ప్రపంచంలోని ఏ దేశం అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసే స్థాయికి ఎదగలేదు. ఒకవేళ ఎదురు తిరిగితే ఆంక్షల పేరు చెప్పి ఆ దేశాన్ని దివాలా తీయించడానికి వెనకాడదు. ఇక 2001 నుంచి ఇప్పటి వరకు అమెరికా ఎన్ని దేశాలపై బాంబుల వర్షం కురిపించింది, దానికి ఎంత డబ్బు ఖర్చు చేసిందో చూద్దాం. 9/11 తర్వాత అమెరికా కనీసం 10 దేశాలపై పూర్తిస్థాయి యుద్ధానికి దిగింది. మొత్తం 4 ప్రెసిడెంట్లు ఈ తంతు నిర్వహించారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు యుద్ధాల జోలికి పోయి డబ్బు వృధా చేయనని హామీలు గుప్పించారు. తీరా చూస్తే ఆయన ఇచ్చిన మాట మర్చిపోయి ఇస్రాయెల్తో కలిసి ఇరాన్పై విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. సెప్టెంబర్ 11, 2001లో అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేసిన తర్వాత అమెరికా రెచ్చిపోయి 1 సంవత్సరం పాటు 10 దేశాలపై దాడులు చేసింది. 9/11 దాడుల తర్వాత అప్పటి ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ వార్ ఆన్ టెర్రర్ పేరుతో మిలిటరీ ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు. లెక్కలేనన్ని దేశాలపై వైమానిక దాడులు చేశాడు. బ్రౌన్ యూనివర్సిటీ, వాట్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ అంచనా ప్రకారం 2001 నుంచి అమెరికా చేతిలో సుమారు 9,40,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ చావులన్నీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్, సిరియా, యెమెన్లలో అని తెలిపింది. అయితే ఈ చావుల్లో పరోక్షంగా చనిపోయిన వారిని లెక్కలోకి తీసుకోలేదు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఆహారం లేక, లేదంటే హెల్త్ కేర్ అందుబాటులో లేక, యుద్ధాల వల్ల జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారిని లెక్కలోకి తీసుకోలేదు. గత 2 దశాబ్దాల నుంచి అమెరికా యుద్ధాలపై సుమారు $5.8 ట్రిలియన్ వ్యయం చేసింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే అక్షరాల 522 లక్షల కోట్లు వ్యయం చేసింది. మన ఇండియా విషయానికొస్తే మన్మోహన్ సింగ్, పివి నరసింహారావులు కలిసి ఇండియాలో ఆర్థికపరమైన సంస్కరణలు తెస్తాయి. ఇప్పటికీ అంటే 35 సంవత్సరాలకు ఇంకా $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరాలంటేనే నానా కష్టాలు పడాల్సొస్తోంది. అలాంటిది అమెరికా యుద్ధాలపై లక్షలాది కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేసింది. ఇక ఈ ఖర్చుల విషయానికొస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ $2.1 ట్రిలియన్, $1.1 ట్రిలియన్, హోంల్యాండ్ సెక్యూరిటీ $884 బిలియన్, డిఓడి బేస్ బడ్జెట్ని పెంచింది. $465 బిలియన్ వెటరన్స్ మెడికల్ కేర్కు, అలాగే అదనంగా $1 ట్రిలియన్ యుద్ధం కోసం తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించడానికి సరిపోయింది. ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పటికే $5.8 ట్రిలియన్ వ్యయం చేసింది. అలాగే వచ్చే 30 ఏళ్ల కాలానికి వార్ వెటరన్స్ కేర్ కోసం మరో $2.2 ట్రిలియన్ వ్యయం చేయాలని ప్రణాళికలు రూపుదిద్దుతోంది. మొత్తానికి చూస్తే 2001 నుంచి అమెరికా యుద్ధాలపై $8 ట్రిలియన్ వ్యయం చేసింది. అంటే 720 లక్షల కోట్ల వరకు యుద్ధాలపై అమెరికా వ్యయం చేసినట్లు బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఇక 2001 నుంచి 2021 వరకు 2 దశాబ్దాల కాలం పాటు అమెరికా యుద్ధాలు చేసింది. ముందుగా 9/11 దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్లో అల్-ఖైదా నెట్వర్క్ని ధ్వంసం చేయాలని నిర్ణయించింది. వెంటనే అక్కడి తాలిబాన్ ప్రభుత్వాన్ని కూలదోసింది. అక్టోబర్ 7, 2001లో ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ పేరుతో ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం మొదలుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని కేవలం కొన్ని వారాల్లోనే అమెరికా కూల్చేసింది. అయితే తాలిబాన్లు అధికారం నుంచి తప్పుకున్నా అమెరికాకు గట్టి సవాల్ విసిరారు. అమెరికా చరిత్రలో సుదీర్ఘకాలం పాటు అంటే ఏకంగా 20 సంవత్సరాల పాటు పోరాడింది. చివరకు 2021 ఆగస్టు 5న ఇక లాభం లేదనుకుని అమెరికా దళాల్ని బైడెన్ ఉపసంహరించుకున్నాడు. దీంతో తాలిబాన్లు కాబూల్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో సుమారు 2,41,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
2 దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధంలో వేల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆకలి, జబ్బులు, గాయాల వల్ల ప్రాణాలు కోల్పోయారని, వారిని లెక్కలోకి తీసుకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగిపోతుందని బ్రౌన్ యూనివర్సిటీ కాస్ట్ ఆఫ్ వార్ ప్రాజెక్టు నివేదికలో వెల్లడించింది. ఈ యుద్ధంలో అమెరికా, నాటో దళాలకు చెందిన 3,586 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం వ్యయం $2.26 ట్రిలియన్. $1 ట్రిలియన్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 90 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇరాక్ యుద్ధం మొదలైంది. 2003 నుంచి 2011 వరకు కొనసాగింది. మార్చి 20, 2003న అమెరికా రెండవ యుద్ధం ఇరాక్పై మొదలుపెట్టింది. సద్దాం హుస్సేన్ వద్ద అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాలున్నాయని, మానవాళికి పెను ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పి యుద్ధానికి దిగింది. అతడికి ఉరిశిక్ష విధించి చంపే వరకు అమెరికా నిద్రపోలేదు. ఆ తర్వాత ఇరాక్లో ISIL ఐసిస్ గ్రూప్ రంగంలోకి దిగింది. అబూ బకర్ అల్ బగ్దాదీ ఇరాక్, సిరియాను నిలువునా వణికించాడు. వేలాది మంది అమాయకుల్ని చంపాడు. 2008లో బుష్ ఇరాక్ నుంచి తమ దళాల్ని ఉపసంహరించుకోవడానికి అంగీకరించాడు. బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2011లో ఉపసంహరణ పూర్తయింది. ఇక పాకిస్తాన్, సోమాలియా, యెమెన్లలో యుద్ధమని ప్రకటించకపోయినా ఆ దేశాలపై వైమానిక దాడులతో పాటు డ్రోన్లతో దాడులు చేసింది. 2000వ సంవత్సరంలో CIA పాకిస్తాన్లోని ట్రైబల్ ఏరియాలో డ్రోన్లతో దాడులు చేసింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో అల్-ఖైదా, తాలిబాన్ అగ్రనేతలున్నారని అక్కడ భారీ ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. ఇక ఒబామా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాకిస్తాన్లో విచ్చలవిడిగా డ్రోన్లతో దాడులు చేయించాడు. ఇక యెమెన్లో అల్-ఖైదా లీడర్స్ని ఏరివేయడానికి మిస్సైల్స్తో పాటు డ్రోన్లతో దాడులు చేసి లేపేసింది. ఆ తర్వాత 2011లో లిబియా నాయకుడు మహ్మద్ గడాఫీ వంతొచ్చింది. అక్కడి ప్రజలు గడాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అమెరికా, నాటో దళాలు కలిసి లిబియాలో జోక్యం చేసుకున్నాయి. ఇక అమెరికా దళాలు నో ఫ్లయింగ్ జోన్లలో వైమానిక దాడులతో పాటు మిస్సైల్స్తో దాడులు చేసింది. గడాఫీ ప్రభుత్వాన్ని కూల్చేసింది. గడాఫీని ప్రజలు రోడ్డుపైకి లాక్కొచ్చి చంపేశారు. ఇప్పటికీ లిబియా కుక్కలు చించిన విస్తరిలా తయారైంది. సుదీర్ఘకాలం పాటు అస్థిరత వల్ల ఫ్యాక్షన్ ఫైటింగ్ కొనసాగుతోంది. అటు తర్వాత 2014లో ISILను ఓడించడమే లక్ష్యంగా సిరియా యుద్ధంలో జోక్యం చేసుకుంది. ఇక సిరియాలో అసద్కు వ్యతిరేక కూటమితో చేతులు కలిపి సిరియాపై నిరంతరం బాంబులు కురిపించింది. రెబల్స్కు అమెరికా మద్దతు ప్రకటిస్తే సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్కు రష్యా మద్దతు పలికింది. ప్రస్తుతం అసద్ ప్రభుత్వం కూలి మాస్కోలో తలదాచుకున్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక ఇరాక్లో అమెరికా సైనికులు ISILకు వ్యతిరేకంగా పోరాడాలని సలహా ఇచ్చింది. అలాగే ఇరాక్లో ఇరానియన్ల పెత్తనం చెలాయించకుండా చూసుకోవాలని కోరింది. ఇదే ట్రంప్ 2020లో ఇరానియన్ జనరల్ కాసిం సులేమానీని చంపాలని ఆదేశించాడు. దీంతో సులేమానీని బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జనవరి 3, 2020లో డ్రోన్ల ద్వారా లేపేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడు సులేమానీ. సులేమానీ మృతితో ఖమేనీ కూడా బాగా డీలా పడిపోయాడు. గత 2 దశాబ్దాల కాలంలో అమెరికా పలు దేశాల్లో చేయని అరాచకం లేదు. ఇక ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు వరకు అనవసరంగా యుద్ధాలకు దిగను, దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ప్రగల్భాలు పలికాడు. తీరా చూస్తే అన్ని దేశాల్లో వేలు పెడుతున్నాడు. గాజాలో గందరగోళం సృష్టించాడు. తర్వాత వెనిజులా ప్రెసిడెంట్ని లోపల వేశాడు. ఇక ఇరాన్ను దారికి తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు. కానీ అంత తేలిక కాదు. ఇక ట్రంప్ తాజాగా వెనిజులా పని అయిపోయింది, ఇరాన్ పని అయిపోయింది, ఇక చైనా అంతు చూస్తానని అంటున్నాడట. మరి దానికి ముహూర్తం ఎప్పుడు పెడతాడో వేచి చూడాల్సిందే.